ఎస్ మనము పరీక్షలు చాలా బాగా అంటే ఈ పోటీ పరీక్షలను ఎదుర్కోవాలి అంటే మనము జనరల్ స్టడీస్లో చాలా బాగా చదువుకోవాలి. కొన్ని ఈజీ క్వశ్చన్లు కూడా మనము అటెంప్ట్ చేయలేకపోతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక ఈజీ క్వశ్చన్ ఏమని అడిగాడు అంటే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ అని అడిగాడు. అంటే ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తేదీ ఏంటి అని అడిగాడు. దాంట్లో చాయిస్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఏమని ఉంది అంటే 1/1/1946 అండ్ నెంబర్ 2 ఏమని ఉంది అంటే 24/1/1945 అండ్ నెంబర్ 3 24/10/1945 అండ్ 4th వచ్చేసి 31/1/1946 అనేటువంటి ఆప్షన్లు ఇచ్చాడు. అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడింది మనము ఎప్పుడు అంటే ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది. మరి రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు అంతమైందంటే 1945లో. మరి 1945లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అక్టోబర్లో ఏర్పడింది. మరి అక్టోబర్ అంటే 10 month వస్తుంది, కాబట్టి అక్కడ 3rd కరెక్ట్ ఆన్సర్గా మనము చూసుకోవాలి. అలాగే ఇంకొకటి ఈజీ క్వశ్చన్ ఏమని అడిగాడు అంటే ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ అట్ అని అడిగాడు. అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక అంగమైనటువంటి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అనేటువంటిది అక్కడ క్వశ్చన్. దాంట్లో చాయిస్ ఏమని ఇచ్చాడంటే నెంబర్ 1 వచ్చేసి న్యూయార్క్ అండ్ నెంబర్ 2 ద హెగ్ అండ్ నెంబర్ 3 జెనీవా అండ్ నెంబర్ 4 మాస్కో అనేటువంటిది ఇచ్చాడు. మరి దీంట్లో అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ ద హెగ్ అనేటువంటి నగరంలో ఉంది. మరి ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, కానీ మనము చదువుకున్నట్లయితే చాలా బాగా వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ యొక్క ఆన్సర్లు చేయగలం. ఈజీగా ఉండేటివే కొన్నిసార్లు మనము వాటిని అటెంప్ట్ చేయలేకపోతూ ఉంటాం. కాబట్టి జనరల్ స్టడీస్ చదివేటప్పుడు చాలా బాగా ఆ యొక్క సంఘటనలు, ఆ యొక్క సంవత్సరాలు, ఆ యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, ఇవన్నీ చాలా బాగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది.